హియర్ ఈజ్ అ మూవీ రివ్యూ ఆఫ్ ధూమ్ధామ్ తెలుగు మూవీ. ఏం ధూమ్ధామ్ ఏమో కానీ చూసేసరికి నాకు దమ్దమ్ అయింది. అంత చెత్త సినిమా ఇది. ఓకే, మూవీ రివ్యూ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ హీరో గారి గురించి కొంచెం మాట్లాడుకుందాం. హీరో చేతన్ అంట. సో తన గురించి కొంచెం మాట్లాడుకుందాం. సార్ ఒకసారి నవ్వండి. ఓకే సార్, ఇప్పుడు కొంచెం ఎమోషన్ సీన్ ఎక్స్ప్రెషన్ పెట్టండి. ఓకే సార్, ఇప్పుడు లవ్ సీన్ సార్, దీనికి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి. ఓకే సార్, ఇప్పుడు ఫైట్ కోపం యాంగ్రీ ఎక్స్ప్రెషన్. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం అర్థమైంది? ఏ సీను ఏం పెట్టినా మనకు సంబంధం లేదు, హీరో మాత్రం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అన్నమాట. ఎందుకంటే హీరోనే ప్రొడ్యూసర్ కాబట్టి, వాళ్ళ డాడీయే ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. నాకు అర్థమవుతుంది మీకంటే సినిమా అంటే ఇష్టము, మీకు ఏదో చేయాలి లేకపోతే హీరో వాళ్ళని ఇంటెన్షన్ ఉంది, కానీ అది రాంగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ముందుగా మీరు మంచి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. సో మీరందరూ కమెంట్ చేయండి భయ్య, మీకు ఎవరికైనా మంచి యాక్టింగ్ స్కూల్ ఉంటే హీరోకి సజెస్ట్ చేయండి, కింద కమెంట్ చేయండి. సో అంత వరస్ట్ ఉందన్నమాట యాక్టింగ్. సో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు అసలు. సినిమాలో హీరో సగమే ఉంటుంది అనమాట, హీరో కూడా ఉండడు సినిమాలో సగం. ఫస్ట్ హాఫ్ అంతా హెబ్బా పటేల్ మీద వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ అంతా వెన్నెల కిషోర్ మీద వెళ్ళిపోతుంది. సో సినిమా స్టోరీ ఏంటంటే స్టోరీ కూడా ఏముండదు, ఒక ఫాదర్ అండ్ సన్ బేస్డ్ కాన్సెప్ట్. బట్ దాంట్లో ఒక సీన్లో ఒక ఎమోషన్ ఫీల్, వాళ్ళిద్దరి మధ్య అంత రిలేషన్షిప్ ఎమోషన్స్ ఎక్కడ చూపించినట్టు అనిపించలేదు నాకైతే. సో స్టోరీ ప్లాట్ ఉండదు, ఏముండదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది నాకు అనిపించింది. హీరో ఫ్రెండ్స్ ఇంకా బాగా యాక్ట్ చేస్తుంటారు, కానీ హీరో మాత్రం ఏం చేయడు, వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాడు. సెకండ్ హాఫ్ మొత్తం వెనల్ కిషోర్ వెళ్ళిపోతుంది. ఏదో కామెడీ మూవీ అన్నారు, కానీ అసలు ఎక్కడ కామెడీ పంచెస్ కానీ ఏదో కామెడీ నవ్వాలనే ఫీలింగ్ కూడా రాలేదు. అంత వరస్ట్ మూవీ అనమాట. నా రికమెండేషన్ ఏంటంటే హీరో ఒక మంచి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయితే బెటరు. అట్ ద సేమ్ టైం హెబ్బా పటేల్ కూడా ఓకే పర్ఫార్మెన్స్ అన్నీ బాగా చేస్తున్నారు, కానీ ఇట్లాంటి మూవీస్ చేస్తే కెరియర్ ఇంకా బిస్కెటే. తను కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. స్టోరీ ఇచ్చింది గోపీమోహన్ అంతా, మరి గోపీమోహన్ గారు మరి ఇలాంటి రాడ్ మూవీ ఎందుకు రాస్తారో నాకైతే అర్థం కాలేదు. సో ఓవరాల్గా ఒక వరస్ట్ మూవీ. దీన్ని ఎట్లా ఇగ్నోర్ చేయాలంటే యూట్యూబ్లో యాడ్ బటన్ ఉంటుంది కదా, అట్లా ఇగ్నోర్ చేయాలి ఈ సినిమాని. సో అంత వరస్ట్ మూవీ. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.